అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివ అంబుమధ్యాత్. జాతేన తాత్పర్యం జాతేన మనుష్యేన బహూనాం శాస్త్రాణాం విషయే యావత్ శక్యతే తావత్ అధ్యేతవ్యం. తద్విషయే విలంబః న కరణీయః యతః కాలః బహు అల్పః. अपि च सत्कार्याणां विघ्नाः अपि बहवः भवन्ति. यथा केनचित् कविना उक्तं क्षणशः विद्यां साधयेत् इति, तथैव कृत्वा शास्त्राध्ययनसमये अपि सारभूतम् अतिप्रधानम् एव विषयं ज्ञातुम् अधिकः प्रयत्नः करणीयः. जलेन मिश्रितं क्षीरम् एकस्मिन् पात्रे अस्ति चेदपि हंसः यथा क्षीरमेव स्वीकरोति तथा अध्ययनसमये अनुपयुक्तः अप्रधानः वा भागः परित्यक्तव्यः. अस्तु महोदय. అంటే అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః అంటే మనుష్యులు పుట్టిన ప్రతి మనిషి పురుషుడు కూడా అనేక శాస్త్రాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో ఆలస్యం చెయ్యకూడదు. ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ. కాలః బహు అల్పః. అది కూడా అందులో సత్కార్యాలకి విఘ్నాః అపి బహవః భవంతి, అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అందుకని శాస్త్రాధ్యయనం సమయంలో ఏది మనకి సారభూతము అతి ప్రధానము ఆ విషయం తెలుసుకోవడానికి అధిక ప్రయత్నం చేయాలి. ఎలా అంటే నీళ్లతో కలిసిన పాలని పెట్టినప్పుడు హంస పాలని మాత్రమే స్వీకరించి నీళ్ళని ఎలా వదిలేస్తుందో అలాగ మనం అధ్యయనం చేసే సమయంలో అనుపయుక్త అప్రధాన భాగాన్ని వదిలేయాలి. ఓకేనా మేడం? ఓకేనా సార్? అభావవాదాన్ని మనం చూసాము, వాటి తిరస్కరణ కూడా చూసాము. భాక్తవాదాన్ని చూసాము, దాని తిరస్కరణ ప్రారంభం చేశాం. ఈ భాక్తవాదం కూడా వాళ్ళు 3 విధాలైన వాదాలను పెట్టారు. తాద్రూప్యవాదం, లక్షణవాదం, ఉపలక్షణవాదం అని 3 రకాలైన వాదాలు వాళ్ళు చెప్పారు. ఇందులో తాద్రూప్యవాదాన్ని అంటే ఇది 2 లక్షణ అంటే భక్తి ధ్వని ఒకటే అనే రూపాన్ని, తాద్రూప్యం ఈ 2 ఒకటే అనే వాదాన్ని మనం ఖండన చేసి చూపించాం. అంటే వాటి రూపాల్ని చూపిస్తూ మనం అది ఖండన చేసి చూపించాము. తర్వాత రెండోది లక్షణవాద ఖండన మనం చూసాము. అంటే లక్షణవాదం అంటే ఏమిటో చూసాము. ఇప్పుడు లక్షణము అయినప్పుడు భక్తి ధ్వనికి లక్షణ అని చెప్పినప్పుడు లక్షణ అని ఒక నిర్వచనాన్ని ఇచ్చినప్పుడు మనకి అది దోషరహితమై ఉండాలి, దోషాలతో ఉండకూడదు. లక్షణంగా చెప్పిన దానికి 3 రకాలైన దోషాలని మనం తెలుసుకున్నాం. ఆ 3 రకాలైన దోషాల్లో ఏదైనా దోషం మనకి ఇక్కడ ధ్వని ఇక్కడ ఉన్నది అని చెప్పగలిగితే అందులో మనకి ఆ లక్షణం కాదు అని నిరూపించినట్లు అవుతుంది. భక్తి ధ్వనికి లక్షణము అంటే ఏమిటండి? ఎక్కడ భక్తి ఉందో అక్కడ ధ్వని ఉండాలి, ఎక్కడ ధ్వని ఉందో అక్కడ భక్తి ఉండాలి. ఈ 2 విడివిడిగా ఉండటానికి వీల్లేదు. భక్తి ధ్వనికి లక్షణము అని చెప్పినప్పుడు ఇక్కడ భక్తి ఉండి ధ్వని లేదనుకోండి, అంటే ధ్వని లేని చోట కూడా భక్తి ఉంది అనమాట. అంటే అతివ్యాప్తి దోషం ఉన్నప్పుడు అది లక్షణం కాలేదు. మరొకటి ఏమిటి? భక్తి లేకుండా ధ్వని ఉండటం, అప్పుడేమైపోయింది? అవ్యాప్తి. ఆ జాతి అన్నిటిలోనూ నువ్వు చెప్పిన లక్షణం వ్యాపించలేదు. అలాగే ఇక్కడ భక్తి ధ్వనికి లక్షణము అన్నప్పుడు మనం చూపిస్తున్న శ్లోక ఉదాహరణలో ధ్వని ఉంది కానీ అసలు భక్తి లేదు. అంచేత ఇది అవ్యాప్తి కిందకు వస్తుంది. ఈ 2 ఉదాహరణలు అసంభవం గురించి మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే లేనిది చెప్పడం జరగదు, తప్పు అని కనుక దాని అవసరం రాదు ఇక్కడ. అతివ్యాప్తి అవ్యాప్తి ఉన్న కొన్ని శ్లోకాలను ఉదాహరణలుగా చూపించి దీని మూలంగా అనేది ఆ ధ్వనికి లక్షణం కాలేదు అని చెప్పి మనం నిరూపణ చేస్తాం. మ్లానం పీనస్తన జగన సంగాద్ ఉభయతః తనోర్మధ్యస్యాంతః పరిమిళ నమప్రాప్య హరితం ఇదం యస్తన్యాసం శతభుజలతాక్షేప వలనైః
కృశాంగ్యా సంతాపం వదతి బిసినీపత్ర శయనం. ఇదంతా మీకు సుమారుగా భావం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ఆఖరి వాక్యం ఒకటి చూడండి, కృశాంగ్యా సంతాపం వదతి బిసినీపత్ర శయనం. ఈ ఒకటి. బిసినీపత్ర శయనం అంటే తామరాకులు పరిచినటువంటి శయ్య. కృశాంగ్య వదతి, ఈ శయ్య ఏం చెప్తోంది? కృశాంగ్యాహ అంటే బక్క చిక్కిపోయిన, నీరసించిపోయిన, కృషించిన అంగములు కలిగిన అమ్మాయి సంతాపాన్ని వదతి చెప్తున్నది అని ఈ ఆఖరి లైన్ కి అర్థం. పరిమ్లానం పీనస్తన జంగ సంగాత్ ఉభయత. ఈ చదివిన దాంట్లో ఏముంటుందంటే, ఒక యువతి విరహంలో ఉంది. అది అంటే మనకి ఎలా తెలుస్తుందో దాన్ని చెప్పబోతున్నాం మనం. ఎలా ఉందంటే, ఆమె ఆ అమ్మాయి అందమైన అమ్మాయి కనుక, అందమైన యువతి కనుక, ఆ అమ్మాయికి మంచి బలిష్టమైనటువంటి వక్షోజాలు ఉన్నాయి, మంచి జఘన భాగం ఉంది. ఈ అమ్మాయి ఆ విరహంలో ఉన్నది కనుక ఏం చేస్తారంటే, తామరాకులు పరుస్తారు చెయ్యి మీద. ఎందుకంటే తామరాకులు చల్లతనం కూరుస్తాయి కనుక. అలాగే ఒంటికి చందనం రాసుకుంటారు. ఇవన్నీ కూడా ఆ తాపం తగ్గడానికి చేసే ఉపచారాలు. ఇక్కడ ఆ అమ్మాయి ఇలాగే బిసినీపత్ర శయనం మీద పడుకుంది. ఈ అమ్మాయి బలిష్టమైనటువంటి వక్షోజాలు, జఘనం భాగాలు ఒత్తుకున్న చోట ఏమవుతుంది? ఆ అమ్మాయి కనుక విరహ తాపంలో ఉంటే, తాపం అంటే ఉష్ణంతో ఉంటే శరీరం ఏమైపోతుందంటే, అక్కడున్న బిసినీపత్రాలన్నీ వడిలిపోతాయి, మాడిపోతాయి ఈ వేడికి. అది అయితే ఈ బలిష్టమైనటువంటి స్తనాలకి జఘనానికి మధ్యలో నడుము ఉంటుంది, సింహ మధ్యమ నడుము ఉంటుంది కదా, అది ఆనదు, అక్కడ ఖాళీగా ఉంటుంది. ఆ బిసినీపత్రం మీద నడుము భాగం ఆనదు కదా, అంచేది అక్కడ మాత్రం మంచి ఫ్రెష్ గానే ఉంటాయి ఆకులు. అవి ఏమాత్రం వడలకుండా ఉంటాయి. వాడిపోయిన బిసినీ పత్రాలు కలిగిన శయ్య మనకి ఈ అమ్మాయి విరహతాపంతో తపించిపోతున్నది అనే విషయాన్ని మనకి చెబుతున్నాయి. వదతి, ఇక్కడ చూడండి, కృశాంగ్యా సంతాపం వదతి, ఆమె విచారాన్ని చెప్తున్నాయి. వదతి అనే మాట ఇక్కడ వాడాడు. కలిసిన స్తనాల యొక్క జఘనం యొక్క సంబంధం వల్ల అవి ఆనిన చోట్ల వాడిపోయినది. ఏది? బిసినీపత్ర శయనం. కృషించిన సన్నని నడుము యొక్క మధ్యయందు శరీర స్పర్శ లేకపోయినందువల్ల ఆకుపచ్చగా ఉన్నది. అట్టులేని భుజలతలను పడవేయటం చేత. ఇంకా ఈ శ్లోకంలో ఉన్న వర్ణన ఏమిటంటే, చిరాకులో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, చేతులు ఇటు 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 పడేసి, కాళ్ళు అటు అటు వేసి, ఇటు దొల్లి అటు దొల్లి చేస్తాం కదా. వీటి వల్ల ఏమవుతుందండి, ఈ చేతుల్ని ఎక్కడైతే మనం ఒత్తిడితో వేసామో, అలాగే దొల్లడం ఎక్కడైతే ఒత్తిడితో మనం చేశామో, అలాంటి అన్ని చోట్ల కూడా తామరాకులు వడిలిపోతాయి. అవి ఇలా వడిలిపోయినటువంటి తామరాకుల అల్పం ఆ కృశాంగి సంతాపాన్ని మనకి చెప్తున్నది అనే మాట ఇక్కడ వాడాడు. వాచ్యార్థంలో నుంచే మనకి తెలుస్తోంది. ఇక్కడేమి చమత్కారమైనటువంటి వ్యంగ్యార్థం ఏమీ లేదు కనుక ఇక్కడ ధ్వని లేదు. శ్లోకంలో బిసినీపత్ర శయనం చెప్తున్నది. కృశాంగ్యా సంతాపం వదతి బిసినీపత్ర శయనం. బిసినీపత్ర శయనం చెప్పడం ఉంటుందండి. బిసినీపత్ర శయనం అంటే ఏమిటి? పడక చెప్పటం ఏమిటండి? పడక మాట్లాడుతుందా? పడక మాట్లాడదు కదా. వదతి అనేటటువంటి మాట మనం లక్షణార్థాన్ని తీసుకుంటాం. అంటే మనకి పడక సూచిస్తున్నది అని చెప్పలేదు, ఇక్కడ పడక చెప్తున్నది అన్నాడు. అంటే అది ఒక ఎంఫసిస్ కోసం చెప్తున్నది అన్నాడే కానీ పడక మాట్లాడుతుందా? మాట్లాడదు కనుక వదతి అనేటటువంటి మాట ఏమైపోయిందండి, అక్కడ అసంబద్ధం అయిపోయింది. వదతికి మనం ఏమని అర్థం తీసుకుంటాం? సూచయతి, సూచిస్తున్నది అనే అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం? లక్షణార్థాన్ని మనం తీసుకుంటున్నాము. లక్షణం అంటేనే భక్తి అని చెప్పుకున్నాం కదా మనం, లక్షణమే భక్తి. అందుకని ఇక్కడ భక్తి ఉంది ఈ శ్లోకంలో, దీని భావంలో వర్ణించిన విధానంలో భక్తి ఉంది. భక్తి లేనిదే తల్పం మాట్లాడుతుంది అనేది అర్ధరహితం అయిపోతుంది. అంచేత అక్కడ మనం లక్షణ భక్తిని బట్టే అర్థాన్ని తెలుసుకున్నాం. ఆ పడక సూచిస్తున్నది. ఇప్పుడు వదతి అంటే సూచిస్తున్నది అని అర్థం, చెప్తున్నది అని కాదనమాట. చెప్తున్నది అనే అర్థం తీసుకుంటే పొసగదు కనుక. అంచేత ఇక్కడ లక్షణం ఉంది, భక్తి ఉంది. ధ్వని ఉందా అండి? ధ్వని లేదు. ధ్వని ఎప్పుడు ఒక చమత్కారంగా వచ్చేటటువంటి వ్యంగ్యార్థం ఏదైనా మనకి ప్రతీయమానమయ్యి దానికి ప్రాధాన్యత ఉంటే, ఇక్కడ వ్యంగ్యార్థమే ఉంది, వాచ్యార్థమే మనకి తెలిసిపోతూనే ఉంది అక్కడ వర్ణించదలుచుకున్నది. అంచేత ఇక్కడ ధ్వని లేదు కానీ లక్షణ ఉన్నది. లక్షణం ఉండి ధ్వని లేదు అంటే ఏమిటంటే ఇదే అతివ్యాప్తి. అంటే లక్షణ ధ్వనికి అంటే లక్షణ అనేది ఇక్కడ భక్తి అనే వ్యవహరిద్దాము.
మీరు భక్తి అంటే లక్షణాన్ని అర్థం చేసుకోండి. ఈ భక్తి ధ్వనికి లక్షణం అన్నప్పుడు భక్తి ఎక్కడైతే ఉందో అక్కడ ధ్వని ఉండి తీరాలి. కానీ ధ్వని లేకుండా భక్తి ఉన్నది అంటే అర్థం ఏంటి? అతి వ్యాప్తి అనే అక్కడ దోషం వచ్చేసింది. సో నువ్వు చెప్పిన లక్షణం అది లక్షణము అని చెప్పేటటువంటి నిర్వచనం తప్పు. కనుక ధ్వనికి భక్తి లక్షణం కాదు. చుంబ్యతే శతకృత్వే అనే శ్లోకం. చుంబ్యతే శతకృత్వో శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వః విరమ్య పునారమ్యతే ప్రియజనో నాస్తి పునరుక్తం. ఇవి ఎందుకు చదువుతున్నానంటే ఇక్కడ చూడండి, నాస్తి పునరుక్తం. పునః ఉక్తం అంటే పదే పదే చెప్పడము. ఇక్కడ నాస్తి పునరుక్తం అంటే ఇక్కడ పునరుక్త దోషం లేదు అని చెప్తున్నాడు. దేనికి లేదు? చుంబ్యతే శతకృత్వః అవర్ధ్యతే సహస్రకృత్వః అంటే ఏమిటి? చుంబ్యతే శతకృత్వః అంటే ప్రియురాలు ప్రియుణ్ణి 1000 సార్లు ముద్దు పెట్టుకుంటుంది, 100 సార్లు ముద్దు పెట్టుకుంటుంది, 1000 సార్లు ముద్దు పెట్టుకుంటుంది. పునరుక్తి అనేది లేదు అక్కడ. రిపీట్ చేయడంలో దోషం లేదు అక్కడ, అది రిపీట్ చేయబడుతుంది. అలాగే అనేక పర్యాయాలు కౌగిలించుకుంటారు. ప్రియురాలు ప్రియుడిని ఎన్నిసార్లు కౌగిలించుకుంటుంది, అది పునరుక్తి అవుతుందా? అవదు. ప్రియురాలు ప్రియుడిని కౌగిలించుకుంటుంది, ప్రియుడు ప్రియురాలని కౌగిలించుకుంటాడు. ఇది జీవితాంతం జరిగేటటువంటి పని. ఇది ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అంటే భార్యాభర్తలని, ఇది జీవితాంతం జరిగే పనే. దీంట్లో పునరుక్తి అనేది లేదు. అలాగే వీళ్ళు రతి కార్యంలో పాల్గొంటారు, రమిస్తారు. ఈ రమించడం అనేది కూడా పదే 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 జరుగుతూనే ఉంటుంది. ఇది వీటిలో ఇటువంటి విషయాల్లో ఎక్కడ కూడా పునరుక్త దోషం లేదు అని చెప్పారనమాట. ఇందులో కూడా ఈ శ్లోకంలో స్ట్రైట్ గా ఉంది చూడండి. చుంబ్యతే శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వః విరమ్య పునారమ్యతే. విరమ్య పునః రమ్యతే ప్రియజన నాస్తి పునరుక్తం. ప్రియుల మధ్యన దీన్ని పునరుక్తము అని అనడానికి వీలేదు. పునరుక్తం అనేటువంటి దోషం ఇక్కడ ఉంది అని ప్రియజనుల మధ్యన, ప్రియుడు ప్రియురాల మధ్యన అనడానికి వీల్లేదు. ఇందులో రమ్యమైనటువంటి అర్థం వాచ్యం ద్వారానే తెలుస్తోంది, సూటిగానే తెలుస్తోంది. ఇక్కడేమి ప్రతీమానం కావాల్సింది ఏమీ లేదు, వ్యంగ్యమవుతున్న అర్థం ఏమీ లేదు, ఇక్కడ ధ్వని లేదు. కానీ ఇక్కడ కూడా లక్షణం ఉంది. ఏ విధంగా ఉంది? భక్తి ఉంది. ఏ విధంగా ఉంది? పునరుక్త దోషం లేదు అని అన్నాడు. ఈ చేసేవన్నీ ఏమిటండి? క్రియలు. ఇక్కడేమీ ఉక్తం ఏమీ లేదు. నేను ప్రసంగం చెప్తున్నప్పుడు, ప్రసంగం అంటే ఉక్తం, నేను మాటలు చెప్తున్నాను. ఇందులో రిపిటేషన్ అనేది వస్తే పునరుక్తం. ఉక్తము అంటే చెప్పటం. నేను చెప్పే దాంట్లో మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగితే పునరుక్త దోషం ఉంది అని అంటాం మనం. లేదు, ఈ సందర్భంలో పునరుక్తి దోషం లేదు అని అంటాం. వీళ్ళ విషయంలో వీళ్ళు ఏం చెప్పటం లేదు. ఇక్కడ మాటలు ఎక్కడున్నాయి? ఉన్నదంతా క్రియే కదా, ఇక్కడ యాక్షనే తప్ప మాటలేం లేవు కదా. లేనప్పుడు పునరుక్తి అనే మాట తప్పు కదా. ఇక్కడ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవట్లేదు, ఇక్కడ మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నారు. అందుకని ఇక్కడ పునరుక్తి అనేది ఇక్కడ ఉక్తము అంటే చెప్పబడింది అని కాదు, చేస్తున్నది, పదే పదే చెయ్యటము అని అర్థం. అంటే ఇక్కడ కూడా ఏం చేసుకున్నాం మనం? దాని ప్రధానార్థం అక్కడ అసంబద్ధం అయిపోయింది కనుక లక్షణార్థాన్ని మనం కన్సిడర్ చేసుకుని పునరుక్త దోషము అని అంటే పదే పదే ఆ క్రియని ఆచరించటము అనే అర్థాన్ని మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ భక్తి ఉంది కానీ ధ్వని ఏమీ లేదు. అంచేత ఇక్కడ కూడా అతివ్యాప్తి అనే దోషం ఉన్నట్లే. అంచేత దీనివల్ల కూడా మనం ఇటువంటి ఉదాహరణ చూపిస్తే కూడా భక్తి ధ్వనికి లక్షణం కాదు అని చెప్పొచ్చు. ఇంకొక ఉదాహరణ చూడండి. కుపితాః ప్రసన్నాః అవరుదిత ముఖ్యః విహసంత్యః యథా గృహీతాస్తథా హృదయం హరంతి స్వైరిణ్యో మహిళాః. ఇది ఇట్లా చెప్పారు. ఇది అంటే దీని అర్థం ఏమిటంటే హృదయం హరంతి స్వైరిణ్యో మహిళాః అంటే స్వైరిణి అంటే వేశ్యలు. వేశ్యా స్త్రీలు హృదయం హరంతి, హృదయాన్ని దొంగిలిస్తారు. హరంతి అంటే దొంగిలించడం. హృదయం హరంతి స్వైరిణ్యో మహిళాః. ఈ ఈ స్వైరిణులైనటువంటి స్త్రీలు హృదయాన్ని దొంగిలిస్తారు. ఏ విధంగా? కుపితాః ప్రసన్న అవరుదిత ముఖ్యః విహసంత్యః అంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? రకరకాల వేషాలు వేస్తారు కదండి. వేషలో ఏముంటుంది? ఎలాగైనా వచ్చిన విషయం దగ్గర డబ్బులు సంపాదించాలి. అక్కడ వ్యాపారమే తప్ప ప్రేమ అవి ఉండవు కదా. వేషతోటి ఆమెకి అది వ్యాపారం, వీడికి ఇది వైభోగం. అందుకని వీడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఆమె ఉద్దేశం. అందుకని ఏం చేస్తూ ఉంటుంది? వీడి ఏదో చిన్న చిన్న పనులు చేస్తే కాస్త కోపగించినట్లు, కాస్త అలక పడ్డట్టు వేషాలు వేయటం. అలాగే వాడేదో కాస్త బతిమాలుతాడు, అప్పుడు సంతోషపడిపోయినట్లు ప్రియురాలిలాగా నటించటం.
కాసేపు ఏడవడం, కాసేపు నవ్వటం, ఇటువంటి వ్యవహారాలన్నీ వీటిల దగ్గర చేస్తారు వేశ్యలు. ఎందుకని? అతన్ని మురిపించి అతన్ని మైకంలో పెట్టి అతని దగ్గర వీలైనంత డబ్బు సంపాదించాలి, లేదో అతని హృదయాన్ని హరించాలి. అది అని హృదయాన్ని హరిస్తే డబ్బులు ఇస్తాడు. అందుకంటే ఏముంది, ఇష్టపడితే వాడికి సరదా పడితే డబ్బులు ఎక్కువ ఇస్తాడు. ఎందుకని ఈ విధంగా హృదయాన్ని హరిస్తారు అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ మీకు చెప్పిన మాట ఏం వాడాడు ఇక్కడ? హృదయం హరంతి, హృదయాన్ని హరిస్తారు అని చెప్పారు. హృదయం అంటే ఏమిటండి? హృదయాన్ని హరించడం అంటే దొంగతనం చేయడం, అంతే కదా. హృదయాన్ని వాళ్ళు ఏం హరిస్తారు? వాళ్ళు ఏం హృదయాన్ని తీసేసుకుంటారా? హృదయాన్ని ఏం బయటకు తీసుకుని వెళ్ళిపోరు కదా. హృదయం హరంతి అంటే హృదయాన్ని దొంగిలిస్తారు. ఇక్కడ దొంగిలించడము అంటే ఆ జేబులో ఉన్న పర్సు కొట్టేసినట్టు కాదుగా. హృదయాన్ని దొంగిలించడం అంటే వాణ్ణి మురిపించి వాణ్ణి సంతోష పెట్టారు అని అర్థం, అంతే. ఇక్కడ వాణ్ణి మురిపింపచేశారు, వాడి హృదయంలో స్థానం సంపాదించారు అని ఒక మనం లక్షణార్థాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఆ విధంగా ఈ శ్లోకంలో కూడా ఇక్కడ లక్షణం ఉంది. ఇందులో కూడా మనకి ధ్వని ఏమీ లేదు. మనకి ఎక్కడా కూడా వాచ్యార్థానికి ప్రాధాన్యత వాచ్యార్థం నుంచే తప్ప అసలు వ్యంగ్యార్థం అనేదే ఇక్కడ ఏమీ లేదు కనుక ధ్వని లేదు. కానీ భక్తి ఉన్నది, అంచేత అతివ్యాప్తి ఉంది కనుక భక్తి ధ్వనికి లక్షణ కాలేదు అనే మరొక్క ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారంటే కనిష్ట భార్యాయా ప్రహారో, అంటే ఇక్కడ ప్రహారం అంటే కొట్టడం అన్నమాట. కనిష్ట భార్యాయా ప్రహారో నవలతయా దత్త ప్రియేణ స్తన పృష్ఠే మృదుకోపి దుస్సహ ఇవ జాతో హృదయే సపత్నీనా. ప్రహారో నవలతయా దత్త ప్రియేణ స్తన పృష్ఠే అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రహార నవలతయా దత్త అంటే, నవలతయా దత్త అంటే ఒక చక్కటి కొమ్మని, కొత్త లతతో, నవలత ఒక కొత్త లత సన్నటి కొమ్మని తీసుకుని, ఇది ఒక రకమైన సరసం కదా. ఒకడు బహుభార్య వ్యక్తి ఒకడు ఉన్నాడు, చాలా మంది భార్యలు ఉన్నారు అంటే అది దొంగతనం ఏం కాదు, ఎలౌడ్ గానే అతనికి కొందరు భార్యలు ఉన్నారు. ఇందులో ఎప్పుడూ కూడా లేటెస్ట్ భార్య మీద ఆయనకి మమకారం ఎక్కువ ఉంటుంది సహజంగా. ఈ మమకారంతో ఆయన ఏం చేస్తారంటే సరసం ఆడడానికి ఓ చిన్న కొత్త లతని కోసుకొచ్చి దాంతో అమ్మాయి వక్షోజాల మీద సన్నగా కొట్టాడు. ఏమని? సన్నగా ఇచ్చాడు. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ ప్రహారో నవలతాయా దత్త ఇచ్చాడు అంటున్నాడు. అంటే దీంతో ఒక దెబ్బని ఇచ్చాడు. ఇది దీని మీదనే మనం లక్షణం గురించి చెప్తాం కనుక ఈ మాట మీకు తెలిస్తే అర్థమవుతుంది అని చదివాను అన్నమాట శ్లోకం. నవ లతయా దత్త, కొత్త లతతోటి ఇచ్చినటువంటి, దత్త ఇచ్చినటువంటి, ఇవ్వబడినటువంటి, ప్రహారము దెబ్బ, కొత్త లతతో ఇవ్వబడిన ప్రహారం. ఎక్కడ? చిన్న భార్య స్తనాలపైన. ఇది ఎంత మెత్తగా ఉంటుంది కదా. ఇదొక సరసం, ఇదొక శృంగారం ఇది. కానీ అది ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి దాని మీద సుతారంగా కొట్టిన ఆ దెబ్బ వీళ్ళ హృదయాల మీద సమ్మెటపోట్లాగా ఉంటుంది మిగతా భార్యలకి. ఎందుకంటే ఈయన మమకారం అంతా దాని మీద వలకపోస్తున్నాడే అని వాళ్ళకి ఒకసారి గుండెలు కొంచెం గటగటలాడతాయి, గట్టిగా కొట్టుకున్నట్టుగా ఉంటాయి. అందుకని ఇది వాళ్ళకి శక్యం కాకుండా అయిపోతుంది, వాళ్ళ హృదయం మీద సమ్మెటపోట్లాగా అనిపిస్తుంది. ఇవ్వటము అంటే ఒక నవలతతోటి స్తనాల మీద దెబ్బని ఇవ్వటము. దెబ్బని ఇస్తారా అండి? దెబ్బని కొడతాం, దెబ్బని కొట్టటము అనాలి, కాదు దెబ్బని ఇవ్వటము. అంటే ఇదేమైనా గివ్ అండ్ టేక్ కాదు కదా. దెబ్బ ఇలా వేయటము అంటే గివ్ అండ్ టేక్ కాదుగా, వేయటము కొట్టటము అంటాం మనం దాన్ని. అందుకని ఇక్కడ కూడా మనం ఇక్కడ దత్త అనేటటువంటి దానికి అసంబద్ధం అయిపోతుంది కనుక మీనింగు ఇక్కడ మనం లక్షణార్థం తీసుకుని కొట్టాడు అనే అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ అర్థాన్ని తీసుకుంటున్నాం కనుక ఇక్కడ లక్షణం ఉన్నది, అంటే భక్తి ఉన్నది. కానీ ఇక్కడ కూడా ఏ విధమైన ధ్వని వ్యంగ్యార్థము ఇక్కడ లేదు. అంచేత ఇక్కడ కూడా ధ్వని, భక్తి ఉన్నది కానీ ధ్వని లేదు కనుక అతివ్యాప్తి దోషం ఇక్కడ కూడా ఉంది కనుక ధ్వనికి భక్తి లక్షణము అని చెప్పడం తప్పు. ఇంచుమించుగా లక్షణవాదాన్ని ఎలా ఖండించామో ఉపలక్షణవాదాన్ని కూడా అటువంటి ఖండనే గాని ఇది మరింత సులభం. లక్షణము అనేది ఎప్పుడూ కూడా లక్షణం ఉన్న చోట్ల ధ్వని ఉంటుంది, రెండూ కలిసే ఉంటాయి. లక్షణం అనేది ఎప్పుడూ మనం చెప్పిన దాన్ని విడిచిపెట్టకుండా ఉండేది. ఒక జాతిని లేదా ఒక వస్తువుని గుర్తుపట్టడానికి చెప్పేటటువంటి నిర్వచనమే లక్షణం.
అక్కడ చెప్పిన లక్షణం అక్కడ లేదు అప్పుడు, కానీ అది పనికొచ్చింది. దీన్ని ఉపలక్షణము అని అంటాం. అంటే మనకి గుర్తుపట్టడానికి సాధ్యపడి అప్పుడు లేకపోవచ్చు, మనకు కావలసిన ఆ ఆ ప్రస్తుత కాలంలో అది లేకపోయినప్పటికీ కూడా లక్షణ కింద పనికొస్తుంది కనుక అటువంటి దాన్ని ఉపలక్షణ అని అంటాం. అవ్యాప్తి ఉదాహరణ తీసుకున్నప్పుడు భక్తి లేకపోయినా ధ్వని ఉంది అన్నప్పుడు ఇక్కడ భక్తిని ఉపలక్షణ అని మీరు కూడా లక్షణం ఎలాగూ కాలేదు, ఎందుకంటే అవ్యాప్తి ఉన్నది కనుక ఉపలక్షణ అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ఉపలక్షణలో లేకపోయినప్పటికీ అది లక్షణం కింద పనికొస్తుంది కదా అని ఇక్కడ కూడా భక్తి కనపడకపోయినా ఉన్నట్టే అని మీరు చెప్పలేరు. ఎందుకని? ఒక్కొక్క ధ్వనిని గుర్తించడానికి ఇది భక్తి అనేది ఉండి కనపడకపోవచ్చు, అది జరగచ్చును, జరగదని కాదు. అంత మాత్రం చేత భక్తి లేకుండా ధ్వని ఉన్న ప్రతి చోట భక్తిని ఉపలక్షణము అని చెప్పడం కరెక్ట్ కాదు అని ఇక్కడ వాదన చెప్పారు. ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇప్పుడు అలంకారాల గురించి చదువుతున్నాం. మన అలంకారాలకి నిర్వచనాలు, వ్యవహారం చాలా దాని డీటెయిల్ గా చదివాం కదా మనం, లక్షణాలును. అలంకారాలు వేటి ద్వారా చెప్పబడతాయండి? అభిధా వ్యాపారం అంటే అక్కడున్న శబ్దార్థాల ద్వారానే అలంకారం కూడా మనకు వస్తుంది, అంతే కదా. శబ్దాల ద్వారా శబ్దాలంకారం, అర్థాల ద్వారా అర్థాలంకారం. అలంకారాలు మనకి స్ఫురించేటటువంటిది, గోచరించేటటువంటిది శబ్దార్థాల ద్వారానే. శబ్దం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి అనేది మనకు తెలుసును, దాని నిర్వచనాలు తెలుసును, అవి ఏమిటో మనకు తెలుసును. వీటి ద్వారానే అది వస్తుంది కదా అలంకారము. ఇంకా అలంకారం గురించి ప్రత్యేకంగా నువ్వు నిర్వచనం చేసేది ఏముంది అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఏం కాదు. వీటి ద్వారా వచ్చినప్పటికీ అలంకారానికి ఉండే ప్రత్యేకత అలంకారానికి ఉంటుంది. అంచేత అభిధా వ్యాపారం చేతనే, అంటే శబ్దార్థాల ద్వారానే, వాటి అభిధా వ్యాపారం ద్వారానే అలంకారాలు మనం తెలుసుకుంటున్నప్పటికీ అలంకారాల గురించి వేరుగా వాటి వాటి విశేషాలు, వాటి లక్షణాలు, వాటి నిర్వచనాలు, వాటి సౌందర్యాలు అన్నీ మనం చదువుకుంటున్నాం కదా. అంటే దీని ద్వారా వచ్చింది కదా, ఇంకా అదెందుకు, ఇది మనకు తెలుసు కదా అంటే కుదరదు అని అనం కదా. అలాగా అసంబద్ధం ఎప్పుడు అలా అనం కదా, మనం చదువుతున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడాను నువ్వు ఇక్కడ ఏదో ఒక్క చోట ఎక్కడైనా లేదు కదా అన్నప్పుడు ప్రతి చోట ధ్వని ఉన్న చోట భక్తి లేదు అని ప్రతి చోట ఉపలక్షణ అనేటటువంటిది నువ్వు చెప్పకూడదు. అందుకని ఆ ఇది కూడా ఈ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. అంచేత భక్తి ధ్వనికి ఉపలక్షణం కూడా కాలేదు. అనిర్వచనీయతావాద ఖండన, ఇది ఒకటే ఒక సెంటెన్స్, ఏం లేదు. అనిర్వచనీయత అంటే ఏం చెప్పారు మనం చూసాం. ధ్వని అంటే ప్రతీమానవుడు, ప్రతీమానవుడు అంటే తోచేది, వ్యంగ్యార్థం తోస్తుందే తప్ప అక్కడ సూటిగా కనపడేది ఏమి ఉండదు. ఈ తోచేది మీకు తోచినదే నాకు తోచాలని లేదు కదండి. మీకు ఒకలా తోచొచ్చు, నాకు ఒకలా తోచొచ్చు. అంటే ఎవరి పరిణతిని బట్టి, ఎవరి అక్కడ హృదయ సౌందర్యాన్ని బట్టి మనకి అది అర్థం అవుతూ ఉంటుంది. ఆ వ్యంగ్యార్థం అనేది దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది, అది వేరువేరుగా ఉంటుంది. అంటే ఇది ఒక వ్యక్తి మనస్సుకు సంబంధించిందే కానీ నిర్వచించి జనరలైజ్ చేసి చెప్పగలిగినది కాదు. ఇది అనిర్వచనీయతావాదం అంటే. నువ్వు నిర్వచించి చెప్పలేవు, ఎందుకంటే అది మనసులో కలిగే భావం, సూటిగా వచ్చే అర్థం కాదు. అటువంటిప్పుడు నువ్వు నిర్వచనం ఎట్లా ఇవ్వగలుగుతావు అన్నది అనిర్వచనీయతావాదం. ఇప్పుడు ఈయనేం చెప్పాడు, అక్కడ భావాలు రసస్పారకతలు, ఎందుకంటే రసధ్వనే అన్నింటిలోకి మెయిన్ అని చెప్పుకున్నాం కదా. ధ్వని అనే దానికి లక్షణం చెప్పాను, నిర్వచనం చెప్పాను, ఉదాహరణలు చెప్పాను, చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇంత ఇచ్చి నేను నిర్వచించిన తరువాత నా నిర్వచనం ధ్వని అనే సిద్ధాంతానికి సంబంధించిందే, భావం మనసుకు సంబంధించిందే, దాన్ని అట్టు ఉండని తప్పేం లేదు. భావం మనసుకు సంబంధించిందే, ఎవరికి వచ్చే ఆనందం వాళ్ళదే. కానీ నేను ఆ వచ్చే ఆనందం ఏమిటి అనే దానికి నేను నిర్వచనాన్ని చూపించాను, దానికి లక్షణాలను చెప్పాను, ఉదాహరణలు చూపించాను అనేక కావ్యాల్లో నుంచి. ముఖ్యంగా ఈయన భారత భాగవతాల్లో ధ్వని ఉన్నది ఉన్నది అనేది కూడా ఈయన చాలా చాలా ఖచ్చితంగా ఈయన చూపించారు. సారీ, భారత రామాయణాల్లో. సో ఇది నేను అంతా చూపించాను కనుక ఇంకా నేను నిర్వచించలేను ధ్వనిని అని మీరంటే నేను ఏం చెప్తాను, నేను మీకు మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పిన వాదాన్ని అని. ఆయన అనిర్వచనీయతావాదం కూడా చెప్పలేము అనేది లేదు. సిద్ధాంతపరంగా నేను చెప్పాను, భావనాపరంగా ఓకే, ఎవరిది వాళ్ళదే. నేను ఎంత చెప్పినా కూడా సపోజ్ ఇంకా అది మాటలకు అందదు అని అంటున్నారు అనుకోండి, ఓకే, మీ దృష్టిలో అప్పుడు ధ్వని నా దృష్టిలో కంటే చాలా గొప్పది, ఇంకా మీరు ధ్వనిని మరింత గొప్పగా చెప్తున్నారనే నేను భావిస్తాను. అది మంచిదే, ధ్వని ఉన్నది అది మాటలకు అందనంత గొప్పది అని చెప్తున్నారు అంటే నేను చాలా సంతోషపడతాను, తప్పేం లేదు. కానీ నేను మాత్రం ధ్వని అనేటటువంటి ఒక విషయానికి నేను నిర్వచనము అన్ని ఇచ్చాను కనుక తప్పకుండా నేను దాన్ని నిర్వచించి చూపించాను, దాన్ని ఒక సిద్ధాంతంగా ప్రకటించాను అని ఆయన చెప్పారు. ఈ రకంగా
మూడు అభావవాదము, భాక్తవాదము, అనిర్వచనీయతావాదము అన్నింటినీ కూడా వీళ్ళు వ్యతిరేకించి నిరాకరించి చెప్పేశారు. తర్వాత టాపిక్ ధ్వనిలో ఉన్న భేదాలు ఇవేమిటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ మండే నాడు చూద్దామండి. సరిపోతుంది. ఓకేనండి, ఇవాళకి ఆప్ చేసేద్దామండి. టైం అయిపోయింది మనకి 7:50. ఓకేనండి, విల్ స్టాప్ ఇట్ హియర్. గో అహెడ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.